బుద్ధిమంతుల్ని ఎప్పుడైనా చూసారా? నన్ను చూడండి చాలు. జోక్స్ అపార్ట్. బుద్ధిమంతులు వాళ్ళకుండే లక్షణాలు, వాళ్ళకుండే క్వాలిటీస్ ఏంటో నేను చెప్తాను వినండి. బుద్ధిమంతులు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారట. నలుగురిలో వాళ్ళు వెళ్ళి షో ఆఫ్ చేయలేరు, చెయ్యరు కూడా. ఎంత సంపాదించినా కూడా ఒదిగి ఉంటారు, ఎవరికి చెప్పుకోరు. నా దగ్గర ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మేము రేపు గోవా వెళ్తున్నాం, రేపు సమ్మర్ హాలిడేస్లో చూడు మేము ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయరు అనే ఎచ్చుల మాటలు ఉండవు వాళ్ళకి. బుద్ధిమంతుల దగ్గర వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు డౌన్ టు ద ఎర్త్ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఏ మనిషిని నమ్మరు. చూసి ఆచితూచి ఒక మనిషి నమ్మారు అంటే చాలా టైం తీసుకుని నమ్ముతారు. ఏ మనిషి నుండి ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. పలానా వాళ్ళు నా జీవితాన్ని బాగు చేస్తారు అని అలా కూర్చోరు. వాళ్ళ పనుల్ని వాళ్ళు చేసుకుంటూ పోతారు సైలెంట్గా. షో ఆఫ్ ఉండదు అసలు. షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులకి. ఎంజాయ్ చేయాలి లోపల నుంచి. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఎంజాయ్ చేయాలి. మన గురించి మనం ఎంజాయ్ చేయాలి, పక్కనోళ్ళ గురించి కాదు. మన గురించి మనం బ్రతకాలి. అది బుద్ధిమంతుల సిద్ధాంతం. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో స్టేటస్లు పెట్టినంత మాత్రాన వాళ్ళ లైఫ్ బాగున్నట్టు కాదు. ఎంత లో లెవెల్ స్టేటస్ మెయింటైన్ చేస్తే అంత మనశ్శాంతిగా ఉండొచ్చు అనేది ఈ బుద్ధిమంతుల లక్షణం. టైం దొరికినప్పుడల్లా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. టైం దొరికినప్పుడల్లా బుక్ ఓపెన్ చేసి మంచి మంచి పుస్తకాల్ని చదువుతూ ఉంటారు. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వాళ్ళని అసెస్ చేసుకుంటారు. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నా ఫ్యూచర్ గోల్స్ ఏంటి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి. ఇంతే. బుద్ధిమంతులు ఎక్కువగా పడుకోవడానికి ట్రై చేస్తారు. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు, నాప్స్ తీసుకుంటూ ఉంటారు, మెడిటేట్ చేస్తూ ఉంటారు, ప్రేయర్స్కి వెళ్తూ ఉంటారు, గుడికి వెళ్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, నమాజులు చదువుతారు. బుద్ధిమంతులు యోగాలు, వాకింగ్లు, రన్నింగ్లు, మంచి వెజిటబుల్స్, మంచి ఫ్రూట్స్ తీసుకోవడానికి వీళ్ళు బుద్ధిమంతుల లక్షణాల్లో వాళ్ళ డైట్ ప్లాన్ చక్కగా రాసుకొని పెట్టుకుంటారు. మంచి ఫుడ్ తీసుకోవడానికే వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం మంచి మంచి లక్షణాలు మనం కూడా ఈ బుద్ధిమంతుల్లాగా కొన్ని లక్షణాలు మనం అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.